హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో మగవాళ్ళకి ఈ స్పర్మ్ కౌంట్ పెరగాలంటే న్యాచురల్గా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా, లేకపోతే ఫుడ్ అట్లాంటిది ఏమన్నా తీసుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? నార్మల్గా స్పర్మ్ కౌంట్ అదని పెరగాలి అని అంటే ఫస్ట్ మెయిన్గా వాళ్ళ జీవన శైలి మార్పు రావాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ అంటాము. సో ఇందులో ఏంటంటే వాళ్ళకి డైట్ ఒకటి, తర్వాత ఎక్సర్సైజ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. సో ఓన్లీ దీని గురించి అని కాకపోయినా ఈవెన్ అదర్వైజ్ మామూలుగా జనరల్గా హెల్త్ బాగుండాలి అని అంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ లైఫ్ స్టైల్లో డైట్ వచ్చేసి మెయిన్గా ఏంటంటే అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అట్లాంటివి ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ వెజిటబుల్స్లో సాలడ్స్ కానీ వీటన్నిటిలో కూడా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఈ లోపల స్ట్రెస్ అనేది తగ్గడం వల్ల ఈ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అని బాగుండడానికి ఉపయోగపడతాయి. సో ఇలాంటివన్నీ ఏంటంటే మనం తినే అన్ని ఫ్రూట్స్లోనూ అవైలబుల్ ఉంటాయి. అలాగే ఎక్కువ పిగ్మెంటెడ్ ఫ్రూట్స్ ఉంటాయి మనకి, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, తర్వాత అట్లానే పొమగ్రానెట్, తర్వాత గ్రేప్స్, ఇలాంటి వాటి అన్నిట్లో, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయ ఫ్యామిలీకి చెందినవి అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, ఆరెంజెస్, బత్తాయి, ఇట్లాంటి వాటి అన్నిట్లో కూడా విటమిన్ సి ఉంటుంది. అలాగే విటమిన్ ఈ, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అలాగే ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, గోంగూర, అన్ని రకాల ఆకుకూరలు వీటన్నిటిలో ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అది కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్. అంతేకాకుండా ఈ స్పర్మ్ ఉత్పత్తిలో వాటిల్లో ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. అలాగనే పప్పు దినుసుల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నాన్ వెజిటేరియన్లో సీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్లో, తర్వాత అలాగే మంచి ప్రోటీన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ దెన్ ఫ్యాట్ తక్కువ. దీంతో పాటు మీట్లో ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ లేని మీట్, రెడ్ మీట్ అంత మంచిది కాదు. సో దీంతో పాటు మామూలుగా ఎక్సర్సైజ్ అనేది అంటే ఎవ్రీడే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే బాడీ వెయిట్ అనేది పెరగకుండా ఉండడమే కాకుండా ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ తక్కువలో ఉండి హ్యాపీ హార్మోన్స్ అవన్నీ ఎక్కువ రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల డైట్తో పాటు ఈ వెయిట్ గెయిన్ అదనే ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు. అలాగనే స్లీప్ సఫిషియెంట్గా ఉండాలి, అట్లీస్ట్ 7 hours ఆఫ్ స్లీప్. దానివల్ల కూడా ఈ స్ట్రెస్ తగ్గడం వల్ల ఈ లోపల ఏదైతే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం మొటిలిటీ అవన్నీ తగ్గడం అలాంటివి జరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అలాగనే ఇవి కాకుండా ఇవన్నీ కాకుండా కొన్ని ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. అంటే ఏంటి, మెయిన్గా ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ లేదంటే స్మోకింగ్ ఎక్కువ చేయడము, ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. అలాగే స్పర్మ్ ఉత్పత్తి జరుగుతుంది, స్క్రోటమ్ టెంపరేచర్ అనేది నార్మల్గా బాడీ కన్నా కూడా ఒక 1 degree తక్కువ ఉంటుంది అన్నమాట. అదేంటంటే దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అదన్నీ కూడా బాగా ఉండడానికి, మొటిలిటీ అదన్నీ బాగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఏదన్నా వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ లేదంటే ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల ఏమైనా టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల అలాంటిది ఏమైనా ఉంటే అలా కాకుండా దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల, అలాంటి వాటి వల్ల కూడా ఒక్కొక్కసారి స్పర్మ్ కణాల కౌంట్ తక్కువ ఉండడం లేదా మొటిలిటీ తక్కువ ఉండడం అనేది జరగచ్చు. కాఫీ అలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ కౌంట్ అనేది. తర్వాత సోయావి ఎక్కువ ప్రోడక్ట్స్ ఎక్కువ అంటే దాంట్లో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో అలాంటి వాటి వల్ల కూడా ఈ స్పర్మ్ మొటిలిటీ మీద కానీ లేదా కౌంట్ మీద ప్రభావం చూపుతుంది. థ్యాంక్ యూ.